రిలీజ్ అయ్యి ఇంత విజయవంతంగా మీ అందరిని అలరించింది. మీ అందరూ నేను ఇంత గొప్పగా ఆదరిస్తున్నందుకు మేమందరం మీ సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది మాకు ఈ పూట. ఈ సినిమాకి ఇంత గొప్పగా రావడానికి ముఖ్య కారణము కుమారస్వామి గారు. ఆయన డిటర్మినేషన్, ఆయన పట్టుదల, ఆయన సంకల్పము, దాని రూపమే ఈరోజు మీరు చూస్తున్న ఈ జాగ్వార్. తెలుగులో నిఖిల్ రావడము చాలా సంతోషంగా ఉంది. కన్నడలో ఉన్నా కానీ అబ్బాయి కర్ణాటకలో కన్నడ సినిమా చేసుకుని అలాగే ఉండొచ్చు, కానీ కాదు, తెలుగులో కూడా తను ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలని, తెలుగులో కన్నడలో ఇక ముందు కూడా అన్ని సినిమాలు బైలింగ్వల్గా చేయాలని వాళ్ళు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయము. ఈరోజు తెలుగులో ఆయన రావడము మన తెలుగు వాళ్ళుగా మా అందరూ సంతోషంగా ఉంది. తెలుగు వాళ్ళు ఆయన్ని చూసి ఈ సినిమా చూసి బయట వచ్చిన వారు ఈ సినిమా వచ్చి ఒక మంచి కన్నడ సినిమా ఇంత ఒక స్టైల్గా తీశారని కొన్ని వారు చెప్తున్నారు, కానీ ఇది అది కాదు. ఐ థాట్ ఇక్కడ చెప్పాలి మనం, ఇది ఒక అవుట్ అండ్ అవుట్ తెలుగు సినిమానే. సో ఈ తెలుగు సినిమా మనం అక్కడ కర్ణాటకలో చూపిస్తున్నాం, అలా ఉంది కథ మనకి యాక్చువల్గా. సో ఒక మంచి ప్రొడ్యూసరు ఇలాంటి ఖర్చు పెట్టి మంచి సినిమా తీసాం. తెలుగులో ఇలాంటి సినిమా కూడా ఇది ఫస్ట్ టైం. అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మనం చూస్తే ఫైట్స్ కానీ ఇవన్నీ ఒక హాలీవుడ్ రేంజ్లో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేసి తీసిన ఒక సినిమా. అండ్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్, యూ ఆల్ సీన్ ఇట్. సో ఐఎమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ముహూర్త గాని అప్పుడు అడుగుతారు కథ గురించి చెప్పాను. సారీ అండి, చెప్పడానికి ఏమీ లేదు, చెప్పకూడదు, మ్యాటర్ లీక్ అవుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడను. సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్పేదే ఉంది, మీరందరూ సినిమా చూసే ఉంటారు, అప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. కథ కన్నా కూడా కథ తెరకెక్కించిన దాని మీద 2 నిమిషాలు మీతో షేర్ చేసుకుంటాను. కథ రాయటం అనేది పెన్నో కాగితం పెద్ద ఖర్చు లేని వ్యవహారం, కానీ ఆ తర్వాత దాన్ని తెరకెక్కించాలంటే ఆ శ్రమ, ఆ ఖర్చు వర్ణాతీతం. ఇదే సినిమాని 5 కోట్లు తీయచ్చు, 10 కోట్లు తీయచ్చు, 15 కోట్లు తీయచ్చు, 20 కోట్లు తీయచ్చు, కానీ దాన్ని 75 కోట్లు పెట్టి సినిమా తీయాలంటే దానికి గట్స్ కావాలి, ఇమాజినేషన్ కావాలి. ఆ 2 పుష్కలంగా ఉన్నాయి కుమారస్వామి గారి దగ్గర. వారితో కథ చెప్పినప్పుడు కథ చాలా బాగుంది బ్రదర్ అంటే సజెస్ట్ చేశాను, సార్ దయచేసి తెలుగులో కూడా తీయండి. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఆయన, ఒక్క క్షణం కూడా. అట్లాగే బ్రదర్ చేద్దామన్నారు. నా నమ్మకం ఏంటంటే మన తెలుగు ప్రజలు కథ బాగుంటే నటుడు ఏ భాష ఆలోచించలేదు, ఏ ప్రాంతం ఆలోచించలేదు, ఏ కులం ఏ మతం ఆలోచించలేదు, నెత్తిన పెట్టుకున్నారు. అట్లాగే ఈ అబ్బాయిని కూడా నెత్తిన పెట్టుకున్నందుకు ఆదరిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, మనసు చాలా రిలీఫ్గా ఉంది. ఆయనకి ఏ మాట అయితే చెప్పానో ఆ మాట నిలబెట్టుకున్నాను, ప్రజలు ఆదరిస్తున్నారని. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద తెలుగు ప్రేక్షకులందరికీ మనస్పూర్వకంగా నా అభినందనలు చెప్పుకుంటున్నాను, నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకొకటి, తెరకెక్కిస్తానికి కుమారస్వామి గారు డబ్బు పెట్టారు, కానీ ఇంకో 2 ముఖ్యమైనటువంటి ఉన్నాయి, డైరెక్టర్ అండ్ ద హీరో. అదే కాకుండా టెక్నీషియన్స్, వరల్డ్ వైడ్ టెక్నీషియన్స్ ఎవరు బెస్ట్ టెక్నీషియన్స్ చూసి ఎక్కడున్నా సరే బల్గేరియా ఆ టెక్నీషియన్ కోసం ఒక మిషన్ ఇంపాసిబుల్ 300 మన బాహుబలి చేసిన అటువంటి స్టంట్ డైరెక్టర్తో బల్గేరియాలో షూటింగ్ చేయటం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా తీసి నమ్మి తీశారు కుమారస్వామి గారు వాళ్ళ అబ్బాయి. ఆ నమ్మకాన్ని మన వాళ్ళు అలాగే ఆదరించుకున్నారు తెలుగు ప్రేక్షకులు. ఒక కొత్త కుర్రాడని కాకుండా మంచి అప్రిసియేషన్తో ఈ సినిమాని చాలా హ్యూజ్ హిట్ చేశారు. నేను ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ క్యాజువల్గా ఫోన్ చేసి ఏ సినిమా బాగున్నాయంటే జాగ్వార్ బాగుందన్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ అలా చేశారు, సినిమా రీచ్ అయ్యేలా చేశారు నెంబర్ 1. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కళ్ళల్లో కూడా చాలా పెద్ద సినిమా అయిందనేది వాళ్ళ ఉద్దేశం. నిన్న ఇంటర్వ్యూస్ చేస్తుంటే లైవ్లో చాలామంది నిఖిల్కి ఫోన్ చేసి తనకి చెప్పటం, కొత్త కుర్రాడికి చెప్పటం, చాలా బాగా చేసావు బాబు, డాన్స్లు, ఫైట్లు, పర్ఫార్మెన్స్ చాలా కష్టపడ్డావు అని చెప్తాం, చాలా ఆనందం వేసింది. సో వాళ్ళు మన మీద నమ్మినందుకు మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు చాలా మంచోళ్ళు, కొత్త వాళ్ళు అంటే ఇంకా చాలా క్షమిస్తారు. అటువంటి ఆ సిచ్యువేషన్ కూడా రాకుండా నిఖిల్ చాలా బాగా చేశాడు ఈ సినిమా, డైరెక్టర్ చాలా బాగా తీశాడు. అండ్ ఒక రకంగా మేము బెంగళూరు వెళ్ళినప్పుడు, ఈ సినిమా చేయడానికి వెళ్ళినప్పటికి బెంగళూరు, బల్గేరియా, వేరెవర్, వాళ్ళు హోస్టులుగా మమ్మల్ని గెస్ట్లాగా చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మనం హోస్ట్గా ఉండి వాళ్ళని గెస్ట్లాగా చూసుకోవాలి, వాళ్ళని ఆదరించాలి, ఇంకా పెద్ద సినిమా చేయాలి అనేది నా సిన్సియర్ ఉద్దేశం. ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ లేకుండా, కష్టంలో కానీ డబ్బులో కానీ కష్టం లేకుండా ఇష్టంతో చేసిన కుమారస్వామి గారు వాళ్ళ అబ్బాయికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్
I think it is not necessary for me to speak very long, very lengthy also. Already the film, the Jaguar is released already. Karnataka and Andhra and Telangana. Simultaneously, we released this movie. Even in Telugu area also, people are wholeheartedly expressing their satisfaction about the movie, particularly about Mahadev and our actor Nikhil. Yesterday, what my dearest friend Jagpati Babu Garu expressed that on the TV media, several movie goers on the telephone, they congratulated Nikhil about his performance. And Vijayendra Prasad Garu, who penned the story for Jaguar. It's been a great working experience with Madhav Garu, my director, and everybody, all the senior artists. They have actually supported me a lot. For me, because whatever Jaguar is today is not because of me, because of everybody who has done a great, wonderful job, who has performed so well. That is why probably Jaguar has been noticed today. And as my father told, in Karnataka, it's been a very big hit. And so actually, to be honest, this is a Telugu script which was made to Kannada to make sure. I want to tell you, everybody. It was turned a bit to Kannada nativity later on, but it was honestly, it was a Telugu script initially when it started. And the script, and as far as I believe, like the story is the hero of the movie. That is what I believe. And moreover, the technicalities you have been seeing in Jaguar is amazing. All credit should go to my father, who has never looked back in probably his passion towards movie is been showing on Jaguar. And hopefully in future days, I'll give my better performances, and I'll make sure that I'll do Telugu and Kannada both in future days. I need your blessings, everybody. Thank you.